రాధాకృష్ణ గారు ఎడిటోరియల్ కాలంలో మొత్తం మీద కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసుకొచ్చారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దర్శనం కోసం వచ్చిన భక్తులు 6 చనిపోవడం తిరుమల తిరుపతి చరిత్రలో ఇదే ప్రథమం. దీంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. తిరుపతిలో జరిగిన విషాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి అంత్యక్రియలు కూడా పూర్తి కాకముందే రాజకీయాలు రంగప్రవేశం చేశాయి. సందట్లో సడేమియా అన్నట్టుగా జగన్ రెడ్డితో పాటుగా ఆయన రోత మీడియా యథావిధిగా విషప్రచారం మొదలుపెట్టింది. తొలిసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన జగన్ వద్దనే భయభక్తులు ప్రదర్శించిన అధికారులు 14 ఏళ్లకు పైగా ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి చంద్రబాబు వద్ద ఎలా మెలగాలి? ముఖ్యమంత్రి అంటే లెక్కలేనట్టుగా వ్యవహరించడం ఏంటి? పాలక మండలిలో కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీలకు చెందిన సభ్యులు ఉన్నారు. ఈ కారణంగా వాళ్ళు అవసరానికి పరిమితికి మించి స్వేచ్ఛను తీసుకుంటున్నారు. పవన్ జనసేన అధినేత కనుక ఆయన చంద్రబాబుకు విధేయుడిగా ఉండాలని భావించలేని పరిస్థితి. ప్రస్తుతం తలెత్తిన ఈ సున్నితమైన సమస్య మున్ముందు కూటమి సఖ్యతపై ప్రభావం చూపకూడదనుకుంటే ప్రస్తుత దశలోనే పరిష్కారం కనుగొనాలి. మృతుల కుటుంబాలకు పాలక మండలి క్షమాపణలు చెప్పాలని పవన్ కళ్యాణ్ కోరడం ముమ్మాటికి సమర్థనీయమే. అయితే పవన్ కళ్యాణ్ ఈ ప్రకటన ముఖ్యమంత్రి సమక్షంలో చేసి ఉంటే బాగుండేది. విషయాలు స్వల్పమే అయినప్పటికీ అవి భవిష్యత్తులో ముదిరే ప్రమాదం ఉంటుంది. కూటమిలో చిచ్చు పెట్టడానికి జగన్ అండుకో కాచుకుని ఉన్నారు. జగన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రారు అన్న భరోసా ఇవ్వగలరా అని పెట్టుబడులు పెట్టేవాళ్ళు అడుగుతున్నారని మంత్రి లోకేష్ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం, జనసేన మధ్య, ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య మరింత సమన్వయం అవసరం. ఇది ఓవరాల్గా. ఇందులో కూడా పడి ఏడ్చేది జగన్ మీదనే. విషయం ఏంటి? ఇప్పుడు ఇంతకుముందు పాలిమర్ ఇన్సిడెంట్లోనో లేకపోతే ఇంకొక ఇన్సిడెంట్లోనో చంద్రబాబు వెళ్ళలేదా? అప్పుడు అది రాజకీయం కాదా? అది నాయకుడు కాబట్టి, ప్రతిపక్ష నాయకుడు కాబట్టి వెళ్ళినట్టు. అదే జగన్ ఇప్పుడు వెళ్తే కనుక రాజకీయం చేసినట్టు. చివరికి కరోనా టైంలో చనిపోయినటువంటిది రమేష్ బాబు హాస్పిటల్ దానికి సంబంధించినటువంటి దాంట్లో కూడా, దాని విషయంలో కూడా చంద్రబాబు వీళ్ళు మాట్లాడింది ఏది రాజకీయం కాదు. మనం జర్నలిజం అనేటటువంటిది ఒక ముసుగేసుకున్నటువంటి కార్యకర్త అవతారం ఎత్తితే మనం ఏం చేయలేము. ఇది నెంబర్ 1. నెంబర్ 2, చంద్రబాబు సమక్షంలో క్షమాపణ చెప్పాలంటాం కరెక్టే. చంద్రబాబు సమక్షంలో చెప్పు ఉండాల్సింది. బాబు పవన్ కళ్యాణ్ని పిలిచారా? పిలిస్తే పవన్ కళ్యాణ్ వెళ్ళలేదా? లేదా పవన్ కళ్యాణ్ నేను విడిగా వెళ్తానన్నారా? ఇంకోటి, 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు క్షమాపణ చెప్పాలని ఎందుకు అనిపించలేదు? తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు వాళ్ళతో క్షమాపణ ఎందుకు చెప్పించలేదు? తమాషా చేస్తున్నారా, మీ సంగతి చూస్తానని చెప్పేసి వార్నింగ్లు ఇచ్చారు కానీ చంద్రబాబు అక్కడ క్షమాపణ ఎందుకు చెప్పలేదు? ఆ మొక్క పవన్ కళ్యాణ్ అంటే తప్పయిందా? అది బూతయిందా? అందులో నీతిని ఎతుకుతామా? సమన్వయం లోపం. ఎవరు సమన్వయం చేసుకోవాలి? నాయకుడు చేసుకోవాలా? దాంట్లో సహచరుడుగా ఉన్నటువంటి వాళ్ళు చేసుకోవాలా? అంటే పవన్ కళ్యాణ్కి ఒక పరోక్ష వార్నింగ్, జాగ్రత్త, సమన్వయం చేసుకో అని. చంద్రబాబుని అలర్ట్, జాగ్రత్తగా చూసుకున్నాను. ఇంకోటి, ఇందులో అధికారులు జగన్కి విధేయత ప్రకటించారు. జగన్కి విధేయత ప్రకటిస్తే ఉద్యోగులందరూ అంత గొడవలు చేస్తారా? మనం ఏది పడితే అది రాసేస్తాం. ఇప్పుడు ఎంత విధేయత ప్రకటిస్తున్నారు? చివరికి ఐఏఎస్లు, ఐపీఎస్లను కూడా తీసవతల పడేయమంటే తీసేవతల పడేయట్లేదా? కేసులు పెట్టమంటే పెట్టట్లేదా? జగన్ టైంలో ఇంకొక ఐఏఎస్ల మీద కేసులు పెట్టించారా? ఇంకో ఐపీఎస్ల మీద కేసులు పెట్టినటువంటిది ఒక్క ఏబి వెంకటేశ్వరరావు గారు దానికి సంబంధించింది తప్పించి మిగతా ఆయన చేసుకొచ్చారా? అది కూడా జగన్ ప్రత్యేకించి వెంట పడితే జరిగినటువంటిది. కాబట్టి ఒక ఇష్యూని ఎలా కావాలంటే అలా మలుచుకోవచ్చు. ఇక్కడ ఒకటి మాత్రం క్లియర్, సమన్వయ లోపం అనే కంటే కూడా తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలోనే ఇలాంటి ఘటన జరుగుతుందని ఎవరూ భావించలేదు. ఫస్ట్ టైం అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ కాదు, సమన్వయ లోపం. ఎవరికి మధ్యన అసలు వార్త రాయాల్సింది అది. ఏంటది? అధికార యంత్రాంగం మధ్యన సమన్వయ లోపం. ఈఓ, చైర్మన్, అడిషనల్ ఈఓ, పోలీస్, కలెక్టర్ కలిసి చేసే పనిని ఎందుకు చేయలేదు వాళ్ళు? అది వదిలేసి దాని చుట్టూ రాజకీయం నడుపుకుంటున్నాం. ఆ రాజకీయపు బురదలోకి వ్యవస్థను తీసుకువెళ్తున్నాం.